హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను రాగి ఫ్లాక్స్తో ఉప్మా అనేది చేయబోతున్నాను. ఈ రెసిపీ ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని కాదు, డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. రాగుల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. అయితే నేను ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు రాగి ఫ్లాక్స్ తీసుకున్నాను. అందులో 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు బాగా నానిపోయి నేను చూసారా. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో అయితే నేను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కళాయిలో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కాస్తంత మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కరివేపాకు రెమ్మను వేసుకుంటున్నానండి. సో వీటినన్నిటిని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల బఠానీని వేసుకున్నాను. వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఎక్కువగా పిల్లల కానించి పెద్దల వరకు చక్కగా తీసుకోవచ్చండి. అయితే నేను పక్కన పెట్టుకున్న ఈ రాగి ఫ్లాక్స్ని వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. మనం పెద్ద మంట మీదే ఇలాగా చక్కగా కలుపుకోవాలి. సో జస్ట్ 1 మినిట్లో అయిపోయిందండి. ఇప్పుడు నేను చివరిగా ఒక టమాటో ఇలా కట్ చేసి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. సో బాగా దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనకి ఈ రాగి ఫ్లాక్స్ ఉప్మా అనేది. చక్కగా రాగులతో ఇలా వెరైటీగా నేను ఉప్మా అనేది చేయడం జరిగింది. సో రాగి ఫ్లాక్స్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా దొరుకుతున్నాయండి. తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో వేసేసుకున్నాను. ప్రతిరోజు కూడా చక్కగా ఈ రెసిపీని మీరు తీసుకోవచ్చు. సో అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.